వాళ్ళ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్పై విచారణ జరగనుంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్లో కంటెంట్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం వాక్ స్వాతంత్రపు హక్కును కాలరాస్తోందని ఈ పిటిషన్లో వైఎస్ఆర్సీపీ పేర్కొంది. పిటిషన్ను విచారణ జరపనున్నారు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ పిటిషన్ను విచారించినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ముందుకు ఇది రాబోతున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపైన సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోలీసులను ఏకపక్షంగా తొలగిస్తున్నారు. సో ఈ అంశంపైనే ఈరోజు సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగ్ ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఇతర ప్రజా సమస్యలన్నింటిని కూడా ప్రస్తావిస్తుంది. వీటిని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగనన్న కనెక్ట్స్ లాంటి సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం చేసినటువంటి విషయాలపైన అనేక ప్రశ్నలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధిస్తుంది. సో ఈ ప్రశ్నలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ఏకపక్షంగా వీటన్నిటిని కూడా కంటెంట్ అంతా కూడా తొలగిస్తూ ఆ మేరకు ఇటు ట్విట్టర్ కానీ ఇటు ఎక్స్ కానీ లేదంటే ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా సంస్థలకు లెటర్స్ రాస్తూ నోటీసులు ఇస్తూ వాటిని మొత్తం కంటెంట్ తొలగిస్తున్నారు. ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనే అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఈ అంశాన్ని ఈరోజు ప్రధానంగా సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించబోతుంది. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు సిఐలు లెటర్స్ రాసి సోషల్ మీడియా అకౌంట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి ఇటు డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకుంటే ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపైన కంటెంట్ను తొలగిస్తున్నారు. సమాంతరంగా ఒక బ్లాకింగ్ అనే వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది. నిజానికి ఒక కంటెంట్ను బ్లాక్ చేయాలంటే కోర్టు ఆదేశం ఉండాలి, లేదంటే సెక్షన్ 69కి సంబంధించినటువంటి అంశాలపైన ఏమైనా అన్లాఫుల్ కంటెంట్ ఉంటే మాత్రమే తొలగించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది శ్రేయా సింఘాల్ కేసులో. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కంటెంట్ను తొలగించాలని ఫిర్యాదులు చేస్తుంది. ఆ మేరకు సోషల్ మీడియా సంస్థలను బెదిరిస్తూ నోటీసులు ఇస్తూ ఆ కంటెంట్ అంతా తొలగిస్తుంది. సో క్లియర్గా ఇది ప్రతిపక్షం వాయిస్ను అనగదొక్కేందుకే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన విచారణ జరపాలి. ఖచ్చితంగా ఇలాంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను ఎంత మాత్రం కూడా సహించొద్దు. ఆ మేరకు తగినటువంటి ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో సుప్రీంకోర్టులో ఈరోజు ఈ కేసు విచారణ జరగబోతుంది. దాదాపు 11 గంటల సమయంలో ఈ కేసు సుప్రీంకోర్టు విచారణకు టేకప్ చేయబోతుంది. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.